ఇంకోసారి నా తెలియకుండా కాలు బయట పెడితే మంచిగా ఉంటుంది బిడ్డ చెప్తానా. నాన్న నువ్వు అంత ఇట్లా చేస్తున్నావు కాబట్టి నాకు ఇంట్లో ఉండబుద్ధి అవుతలేదే. నేనేం చెప్తానే పరువే పనులని నువ్వు చేసుకుంటాను అన్నంటావు. నేనేం చేస్తున్నా నాన్న, నేనేం చేసినా నువ్వే తప్పు అనుకుంటున్నావు. ఇక చదవద్దు యాదు బిడ్డ, నా చేయి సరిపోయేటట్టున్నది. ఈ నెలలో ఏదైనా సంబంధం చేసి కంపల్సరీ పెళ్లి చేస్తాను నేను. సరే నాన్న, నువ్వు చేసేది చేసుకో, నాకు నచ్చి నేను చేస్తా. కానీ నాకు నచ్చని సంబంధం అయితే అస్సలు చేసుకోను నాన్న. నాకే ఏది చెప్తాను అలానే ఒక్క బిడ్డ నీకు గౌరవంగా పెంచినందుకు నేను చేసిన తప్పు. అదే నాన్న, మీరు అందరు మంచోలే, నేను ఒక్కదానే చెడ్డదాన్ని. నేను ఒక్కదాన్ని లేకపోయినా మీరు అందరు సంతోషంగా ఉంటారు. ఇక నేనేం మాట్లాడతాను నువ్వే మాట్లాడతానవే. ఈ రోజు నుంచి ఆ రావని కలిసి నాకు వెళ్తే మాత్రం మంచిగా బిడ్డ, ఇదే చివరిసారిగా. ఇంకా నేను ఏ ముఖం పెట్టుకొని మాట్లాడాలి? వాళ్ళ ఇంట్లో నన్ను తిట్టినావు, కొట్టినావు, నా పరువంతా తీసినావు, ఇంకా ముఖం పెట్టుకొని మాట్లాడాలి ఎంతో నేను? వాంతో దిగుతా అని ఊరంతా తెలిసింది, నా పరువంతా పోయింది. ఇంకా నువ్వు గణకరం చేసావని మాట్లాడతానవా? సరే నాన్న, ఇప్పుడు నన్ను ఏమంటావు, ఏం చేయమంటావు చెప్పు. నువ్వు చేసేది లేదు, చెప్పేది లేదు, వినేది లేదు. వాంతో